వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఇళ్లల్లో ఏదైనా వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ముందుగా పసుపుతో వినాయకుని ముద్దలా తయారు చేసుకుని వినాయకుడిని ప్రథమంగా పూజిస్తూ ఉంటాం. ఇకపై మీరే వినాయకుడి రూపాన్ని తక్కువ సమయంలో తయారు చేసుకుని పూజించవచ్చు. వినాయక చవితికి ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఈరోజు పసుపుతో గణపతిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా, 1 కప్పు పసుపుని వేసుకోవాలి. ముందుగా 1 స్పూన్తో మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. పసుపు ముద్ద మరీ గట్టిగాను మరీ మెత్తగాను ఉండకూడదు. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ముందుగా మీడియం సైజ్ పసుపు ముద్దను తీసుకుని కాళ్ళను తయారు చేసుకోవాలి. పసుపు ముద్దని పొడుగ్గా రుద్దుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్న తర్వాత బటన వేలు చూపుడు వేలుతో మెల్లగా ప్రెస్ చేసుకుని పాదాలను తయారు చేసుకోవాలి. తర్వాత చిన్న బాల్ సైజ్ అంత ముద్దను తీసుకొని మధ్యలో ప్రెస్ చేసి బేస్ లాగా పెట్టుకోవాలి. పసుపు ముద్ద పెద్దది తీసుకుని వినాయకుడిని పొట్టలాగా పైన పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజ్ పసుపు ముద్దను తీసుకుని పొడుగ్గా రుద్దుకున్న తర్వాత భుజాలు, చేతులు లాగా తయారు చేసుకోవాలి. టూత్ పిక్ ని తీసుకుని పైనుండి లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. మీడియం సైజ్ పసుపు ముద్దను తీసుకుని ఇన్సర్ట్ చేసి తల భాగాన్ని తయారు చేసుకోవాలి. ఎడమ వైపున ఎల్ షేప్ లో బెండ్ చేసుకుని చూపుడు వేలు, బటన్ వేలు సహాయంతో కొద్దిగా ప్రెస్ చేసి అరిచేతిని తయారు చేసుకోవాలి. కుడి వైపున వి షేప్ లో బెండ్ చేసుకుని బటన్ వేలు, చూపుడు వేలుతో పైకి ప్రెస్ చేసుకోవాలి. అభయహస్తాన్ని తయారు చేసుకోవాలి. కొద్దిగా చేతిని నీటితో తడుపుకొని మంచిగా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. చిన్న బాల్ సైజ్ అంత పసుపు ముద్దని తీసుకుని 2 చేతుల మధ్యలో పెట్టుకుని క్యారెట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా క్యారెట్ షేప్ లో తొండాన్ని తయారు చేసుకుని చేతిని నీటితో తడుపుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న బాల్ సైజ్ పసుపు ముద్దను తీసుకుని వినాయకుని చెవులను తయారు చేసుకోవాలి. ఇలా 2గా సెపరేట్ చేసుకోవటం వల్ల వినాయకుని చెవులు 2 సమానంగా ఉంటాయి. ఇలా చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని చూపుడు వేలు, బటన్ వేలు మధ్య పెట్టుకుని మెల్లగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవైపున అరచేతిలో పెట్టుకుని ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా మరో చెవి భాగాన్ని కూడా అరచేతిలో పెట్టుకుని ఫ్లాట్గా చేసుకుని వినాయకుని తలకి అతికించుకోవాలి. కొద్దిగా నీటితో తడుపుకుని 2 వైపులా చెవులని అతికించుకోవాలి.
వినాయకుడి తొండాన్ని కుడివైపుకి బెండ్ చేసుకోవాలి. తర్వాత స్పూన్ తీసుకుని మీకు నచ్చిన విధంగా వాటిని డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత రెండు వైపులా చూపుడు వేలుతో కను భాగాన్ని కొద్దిగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. స్పూన్ తీసుకుని చెవి పైన గీతలు పెట్టుకుంటూ డిజైన్ లాగా చేసుకోవాలి. తర్వాత అరిచేతులకి కూడా స్పూన్ సహాయంతో వేళ్ళ రూపాన్ని తయారు చేసుకోవాలి. పాదాలకి కూడా స్పూన్తో చివరి భాగాన మెల్లగా ప్రెస్ చేసుకుంటూ కాళ్ళ వేళ్ళను తయారు చేసుకోవాలి. తర్వాత స్కెచ్ పెన్ క్యాప్ కానీ లేదా పెన్ క్యాప్ సహాయంతో మెల్లగా ప్రెస్ చేసుకుంటూ సెమీ సర్కిల్ లాగా డ్రా చేసుకుని కను బొమ్మలను తయారు చేసుకోవాలి. 2 మిరియాలు తీసుకుని కను భాగాన్ని పెట్టుకుని కనులను తయారు చేసుకోవాలి. చిన్న సైజ్ పసుపు ముద్దను తీసుకుని అరచేతిలో బటన్ వేలతో ప్రెస్ చేసుకుంటూ రెక్టాంగిల్ షేప్లో తయారు చేసుకుని వినాయకునికి తలపాగాని తయారు చేసుకోవాలి. తలపైన పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. అగ్గిపుల్లతో తలను జాయిన్ చేసుకోవాలి. స్పూన్తో తలపాగా పైన డిజైన్ చేసుకోవాలి. అలాగే 3 నామాలు తొండం పైన డిజైన్ కూడా స్పూన్తో చేసుకోవాలి. తొండం చివరన ఒక హోల్ని పెట్టుకోవాలి. చిన్న బాల్ సైజ్ అంత పసుపు ముద్దని తీసుకుని అరచేతి మధ్య పెట్టుకుని సన్నగా పొడుగ్గా తయారు చేసుకున్న తర్వాత వినాయకునికి తల భాగాన అలంకరించుకోవాలి. తర్వాత పెన్ రీఫిల్ వెనక వైపున అలంకరించుకున్న దానిపైన ప్రెస్ చేసుకుంటూ డిజైన్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత రీఫిల్ ముందు వైపున టిప్తో వినాయకుని బొడ్డుని తయారు చేసుకోవాలి. చిన్న పసుపు ముద్దతో వినాయకునికి ఉండ్రాలను తయారు చేసుకోవాలి. మీడియం సైజ్ పసుపు ముద్దను తీసుకుని అరచేతిలో పెట్టుకుని వినాయకునికి ఉండ్రాలు పెట్టడానికి ప్లేట్ లాంటిది తయారు చేసుకోవాలి. చిన్న సైజ్ బాల్స్ లాగా పసుపు ముద్దను తయారు చేసుకుని ఉండ్రాల్లాగా పెట్టుకోవాలి. తర్వాత
చిన్న సైజ్ పసుపు ముద్దను తీసుకుని అరచేతి మధ్యలో రబ్ చేసుకుంటూ వినాయకుని వాహనమైన ఎలుకని తయారు చేసుకోవాలి. మరో చిన్న సైజ్ బాల్ని తీసుకుని పొడుగ్గా సన్నగా ప్రెస్ చేసుకుని ఎలుకకి తోకను తయారు చేసుకోవాలి. స్పూన్తో తల భాగాన్ని బాడీని సెపరేట్ చేస్తున్నట్టు గీతలు పెట్టుకోవాలి. మరో చిన్న సైజ్ అంత బాల్స్ని తీసుకుని చూపుడు వేలు బటన్ వేలు మధ్య ప్రెస్ చేసి ఎలుకకి చెవులను తయారు చేసుకోవాలి. మిరియాలతో ఎలుకకి కళ్ళని తయారు చేయాలి. టూత్ పిక్ సహాయంతో మీరు తొండం పైన లేదా ఎక్కడైనా మీకు డిజైన్ కావాలి అనుకుంటే అక్కడ మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత తెల్లటి నూలుతో వినాయకునికి జంధ్యం తయారు చేసుకోవాలి. టూత్ పిక్ని రెండుగా సెపరేట్ చేసుకుని వినాయకునికి దంతాలను రెడీ చేసుకోవాలి. కుడివైపున విరిగిన దంతంలాగా ఎడమ వైపున షార్ప్గా ఉన్నట్టు తయారు చేసుకోవాలి. చూసారుగా, ఎంతో చక్కటి వినాయకుని రూపాన్ని తక్కువ సమయంలో తయారు చేసుకున్నాం. పసుపుతో వినాయకుడిని తయారు చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.